పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రపంచ టూ వీలర్ మెకానిక్స్ దినోత్సవం సందర్భంగా టూ వీలర్ సృష్టికర్త గాట్లేబ్ డైమ్లర్ జ్ఞాపకంగా ఆక్వీడ్ మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్ డే కేక్ కట్ వేడుకలు జరిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆక్వీడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజును పుష్పగుచ్చాలు అందజేసి పూలదండలు వేసి ఘనంగా శాలువాతో సత్కరించారు. అటు పిదప ఆటోమొబైల్ రంగంలో ఉన్న తోట వాసు, సింగులూరి చిట్టిబాబు, చుక్కా సత్యనారాయణలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆక్వీడ్ మోటార్ సైకిల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మారడాని సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జావీద్, సెక్రటరీ మహమ్మద్ ఇంతియాజ్ తదితర మెకానిక్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ మెకానికుల దినోత్సవ సందర్భంగా మన ఆకివీడి గ్రామంలో కష్టజీవుల పండుగ లాంటిది చేసుకుంటున్న మెకానిక్ సోదరులకి, అలాగే ప్రెసిడెంట్, సెక్రటరీ, కమిటీ సభ్యులకు, మాజీ అధ్యక్షులకు, అలాగే పూర్వ మెకానికులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏంటంటే ఒక కష్టపడే వాడికి వ్యవసాయం పని చేయడం ఉండి, వేరే పని చేయడం ఉండి, కష్టపడే వాడికి ఓన్లీ కష్టం ఒకటే ఉంటుంది. మెకానిక్ సోదరులకి కష్టంతో తెలివితేటలో బ్రెయిన్కి చాలా ఎక్కువ శక్తితో కూడిన, అంటే బ్రెయిన్ ఎక్కువ ఉపయోగించి, కష్టం ఉపయోగించి మా మోటార్ సైకిల్ని బాగు చేసి చక్కగా మమ్మల్ని ముందుకు మమ్మల్ని జాగ్రత్తగా, అంటే మేము కూడా వినియోగదారులు కాబట్టి మా మోటార్ సైకిల్ అందరినీ, ప్రతి ఇంటికి మోటార్ సైకిల్ లేని వ్యక్తి అంటూ లేరు. అటువంటిది మోటార్ సైకిళ్ళు అన్నీ కూడా సక్రమంగా చేసి, నిజాయితీతో చేసి మా అందరినీ ముందుకు నడిపించుకున్న మెకానిక్ వర్కర్స్కు, అలాగే కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మీ అసోసియేషన్ తరఫుని చక్కగా ఇలా ఆర్థికంగా ఎవరైనా ఓడిపోయినా మీలో మీరు సర్దుబాటు చేసుకుంటారనే సంకల్పంతో ఆ రోజుని నేను సూచించడం జరిగింది తప్ప, అది దాన్ని జనాభా వృద్ధిగా ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున కూడా మళ్ళీ నేను 30,000 రూపాయలు పొందుతాను. తర్వాత మీరు ఒక 2-3 సెంట్లు సరిపోతుంది మీ సంఘానికి, ఎక్కువ సైట్ కూడా కల. దాంట్లో ఉన్నప్పుడు నేను, నా తోటి వారు, మీ మెకానిక్ సామాన్లు అమ్మే ప్రతి వ్యాపారి దగ్గర నుంచి కూడా చక్కని బిల్డింగ్ కట్టించి, అది మీ మీద భారం పడకుండా మేమంతా నేను వ్యాపారస్తుడిని, అంచేత నేను నాతో మిగిలిన మెకానిక్ షాపులను కూడా సహకరించమని ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయిస్తానని మీకు తెలియజేస్తున్నా. ఎక్కువ సైట్ అక్కడ 2 సెంట్లు 3 సెంట్లు మీరు సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. తర్వాత మాది బాధ్యత. అలాగే మీరు పూర్వం మెకానికల్కి ఇప్పుడు మెకానికల్కి చాలా తేడా ఉంది. మనం ఒక వెహికల్ బాగు చేసేటప్పుడు దాన్ని మన తెలివితేటలతో పూర్తి చేసి చక్కగా పంపించటం, అలాగే మనకి కాని పని అవుతే మాత్రం ఆ మోటార్ సైకిల్ని ఎక్కడ పంపాలో అక్కడ పంపించి చేయించినప్పుడు ఆ వినియోగదారుడు నష్టపోకుండా మిమ్మల్ని మెచ్చుకుని, ఎందుకంటే ఈ మెకానిక్ దగ్గర నిజాయితీ ఉంది కనుక ఇతనితో అవటాలేదు కాబట్టి పలానా చోటకి వెళ్దని చెప్పడం చాలా అవసరం. ఏంటంటే మన వాల్యూ పోకూడదు. అలాగే డాక్టర్ కూడా
మన అడవిలో చాలా మంది అలాగే చేస్తారు. ఇక్కడ మనకు కానప్పుడు భీమవరం వెళ్ళండి, లేదా గుంటూరు వెళ్ళండి, విజయవాడ వెళ్ళండి అని చెప్తారు. అలాగే మనం కూడా ఆ మోటార్ సైకిల్ చెడిపోకుండా టెంపరీగా ఏదో చిన్న పని ఉంటే చేసి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ, అలాగే నిజాయితీగా ముందుకెళ్ళినప్పుడు మనం దినాభిదిన వృద్ధి చెందుతూ మన సంఘానికి మంచి పేరు వస్తుంది. మనం ఏ పని చేద్దామన్నా కానీ భగవంతుడు సహకరిస్తారు, మన తోటి వారు సహకరిస్తారు. అది మన నిజాయితీని బట్టే. మా కుటుంబ సభ్యులు, సోదరులు కాదు, మెకానిక్స్ అందరూ కూడా మా కుటుంబ సభ్యులు. అలాగే మా పత్రికా విలేకరులందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నాకు ఈ మెకానిక్స్ తో అనుబంధం సుమారు 40 సంవత్సరాలు. ఎందుకంటే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి కారణం మీరందరూ. ఎందుకంటే నేను నేర్చుకోవడం ఆటోమొబైల్ షాప్ లో బద్రీ గారి దగ్గర పనిచేయడం జరిగింది. ఎందుకంటే బద్రీ గారి షాపు ఇక్కడ మేము ఉన్నవారు మీ అందరికి కూడా ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే సుమారు అది 1985-86 ఆ టైంలో. మరి ఆ రోజు నుండి కూడా అక్కడ ఆయన దగ్గర పనిచేస్తూ నేర్చుకుంటూ, తర్వాత మా బాబాయ్ గారు అదుమూరి వెంకటరామయ్య గారి దగ్గర పనిచేస్తూ, తర్వాత 1995లో నేను సొంతంగా షాప్ పెట్టుకోవడం సాయిలక్ష్మి ఆటోమొబైల్స్ శాంతి కాంప్లెక్స్ లో. మరి దానికి మీరు అందరూ కూడా ఆదరించి మరి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మెకానిక్ సోదరులు నేను ఇదే మొట్టమొదటిసారిగా చూడడం. అందుకితం 5వ రోడ్లో మా షాప్ ఉన్నప్పుడు సీను కానీ మన సిద్ధు కానీ వీళ్ళందరూ కూడా మా షాప్ పక్కనే ఉండేవారు. వాళ్ళందరితోటి కూడా చాలా మంచి సంబంధాలు ఉండేవి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మనిషిని బాగు చేసేవాళ్ళు, ఏదన్నా జబ్బో జ్వరమో నీరసం వచ్చిందంటే బాగు చేసేవాడు డాక్టర్ గారు అయితే, మోటార్ సైకిల్ని బాగు చేసేవారు డాక్టర్గా నేను మిమ్మల్ని అందరినీ కూడా వర్ణించడం జరుగుతుంది. మనిషి ఏ నీరసం వచ్చినా డాక్టర్గా ఏ రకంగా అయితే వారు ఆ వైద్యాన్ని చేసి తగ్గింతారో, మీరు కూడా అదేవిధంగా మోటార్ సైకిల్ని రిపేర్ చేసి మరి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు.